హలో ఆల్, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచిలర్. లాస్ట్ వీడియోలో చూసినట్టు శ్రీవారి మెట్ నుండి తిరుమల అయితే చేరుకున్నాను నేను. వీడియోలో మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ ఎక్కడికి వెళ్ళి ఎలోకేట్ చేయించుకోవాలి, నాకు ఎటువంటి రూమ్ ఇచ్చారో అది ఎలా ఉంది అండ్ రెండు దర్శనాలు ఎలా చేసుకున్నాం అన్నవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు అయితే చూడండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రీ బస్లు ఇవి, ఫ్రీ బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. సో ప్రెసిడెంట్ సిఆర్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. సో బస్ అయితే ఎక్కేసాం సిఆర్ ఆఫీస్కి. నెక్స్ట్ సిఆర్ ఆఫీస్కి వెళ్ళిపోవడమే. దర్శనం లైన్స్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఫ్రీ దర్శనం అనుకుంటుంది అంతే. ఇంకా రేపు అయితే 24 hours ఈజీగా పట్టేస్తుంది దర్శనం. సో ఫైనల్లీ సిఆర్ఓ దగ్గరికి అయితే వచ్చేసాం. సిఆర్ఓ అన్నది సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్. ఇక్కడైతే రూమ్స్ అలొకేట్ చేస్తారు. అలాగే మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. డ్రింక్ తాగినా కూడా మనకి దాహం తీరలేదు, అందుకే బటర్ మిల్క్ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఏదో డైరీ ఉంటే వచ్చా. సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లోనే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంటుంది. సో మీకు తిరుపతి నుండి టికెట్స్ కావాలంటే ఇక్కడ నుండి బుక్ చేసుకోవచ్చు, కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జనం చూడండి అస్సలు ఖాళీ లేదు. మరి తిరుమల దర్శనం ఎంత టైం పడుతుందో ఏంటో. నేను దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఎంత టైం పట్టిందో చెప్తాను. సో మనకి ఇంకో రూమ్స్ అయితే ఇక్కడే దొరుకుతుంది. సో ఇదే సిఆర్ఓ ఆఫీస్ మీరు చూస్తున్నారు కదా. సో మనకైతే రూమ్ ఇక్కడే తీసుకోవాలి మనం వెళ్ళి. సో పదండి రూమ్ తీసేసుకుందాం వెళ్ళి. మనది స్పెషల్ ఎంట్రీ ద్వారా మనకైతే దర్శనమైన రూమ్స్ అయితే దొరుకుతున్నాయి. సో మనకైతే రూమ్స్ అక్కడ అలొకేట్ చేస్తారంట, మన పర్టికులర్ లెటర్ దానికి. సో అందుకే అక్కడికి అయితే వెళ్తున్నాం. ఎలక్ట్రానిక్ డిప్ అయితే అవుతుంది అనుకుంటా. ఇక్కడ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు దర్శనం లేకపోతే ఎలక్ట్రానిక్ డిప్ అయితే ట్రై చేయండి. మీకు కానీ లక్కుంటే మీకు దర్శనం వస్తుంది. నేను తెలుసున్న వాళ్ళ డోనర్ లెటర్ మీద అయితే వెళ్ళాను. డోనర్ రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ ఆపోజిట్లో ఉంటాయని చెప్పారు. వెళ్ళి చూస్తే ఖాళీగా ఉంది. అమ్మాయి అనుకుని ఒక రూమ్ అయితే తీసేసుకున్నాను. నేను ఇప్పుడు వీడియోలో చూపించే లొకేషన్ సప్తగిరి గెస్ట్ హౌస్ సర్కిల్ పక్కనే ఉంటుంది. మీరు కానీ ఫ్యామిలీతో వెళ్తే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది, అదైతే చూసుకోండి. సప్తగిరి కాంప్లెక్స్లో షాపింగ్, మీకు ఈ కాంప్లెక్స్ అంతా ఫుల్ షాపింగ్ ఉంటుంది. ఇలాగే ఉంటాయి అండ్ బొమ్మలు చూడండి. చిన్నపిల్లల బొమ్మలు. ఇది నందకం గెస్ట్ హౌస్ ఇది. సో దీంట్లో అయితే 1200 రూమ్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో రూమ్స్ బాగుంటాయి. ఒకసారి అయితే స్టే చేశాను నేను. సో మనది వరహాస్వామి కాబట్టి ఇంకా నడుస్తున్నాను, కొంచెం ముందుకు వెళ్ళాలి. కనిపించేది వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము. సో ఎంట్రన్స్ అయితే అవతల వైపు సైడ్ నుండి ఉంటుంది. సో ఇదైతే మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల నేను కవర్ చేస్తున్నాను. సో మీరు చూసుకోవచ్చు టైమింగ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే 8:30 to 10:30, లంచ్ అయితే 10:30 నుండి సాయంత్రం 4 వరకు, డిన్నర్ అయితే మళ్ళీ సాయంత్రం 5 నుండి రాత్రి 10:30 వరకు చూస్తున్నారు. సో మనకి ఆల్మోస్ట్ అంత టైము మనకి ప్రసాద కేంద్రం అయితే అవైలబుల్గా ఉంటుంది. షాపింగ్ వే, పిల్లల బట్టలు, బొమ్మలు, ప్రసాదాలు, బ్యాగులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కదా మీకు వరహాస్వామి గెస్ట్ హౌస్. సో దీంట్లోనే మన రూమ్ అయితే ఇప్పుడు. సో పదండి వెళ్ళి కీస్ తీసుకొని లోపల రూమ్ ఎలా ఉందో చూపిస్తా. చెప్పాను కదా అన్నదాన కేంద్రంకి ఆపోజిట్లోనే ఉంటుంది మన రూమ్ అని. వరహాస్వామి గెస్ట్ హౌస్.
లక్కీగా దగ్గరగానే ఇచ్చాడు. రూమ్ నెంబర్ 118 అయితే ఇచ్చారు మనకి ఫస్ట్ ఫ్లోర్లో. సో రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. మనకి బాల్కనీ అయితే ఇలా ఉంది. సో మన 118 అయితే ఇలా ఉంది. ఉందో చూద్దాం. ఇదే మనకి ఇచ్చిన రూము. సో 2 చైర్స్ అయితే ఇచ్చారు, ఒక హ్యాంగర్, అలాగా ఒక బెడ్, 2 బెడ్స్ ఇవి మనకి టోటల్గా. నెక్స్ట్ వాష్రూమ్కి వెళ్దాం. వాష్రూమ్ చూద్దాం ఎలా ఉందో. సో ఇది స్నానం చేయడానికి గీజర్ అయితే ఉంది లక్కీగా మనకి. మరి పని చేస్తుందో లేదో మనకు ఐడియా లేదు. బయట అయితే స్విచ్ ఇచ్చాడు గీజర్కి సపరేట్గా. అండ్ ఇక్కడ వాష్ బేసిన్, బ్రష్ చేసుకోవడానికి, దానికి ఒక మిర్రర్, అండ్ ఇది ఒక టాయిలెట్. సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. సో ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేదు. రూమ్లో ఫ్రెష్ అయిపోయి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. తమిళలో చూసినట్లుగానే 2 దర్శనాలు అయితే బ్యాక్ టు బ్యాక్ చేసుకున్నాను. వారి దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాను. ఈ స్థలాధిపతి ఆయన అవడం వల్ల ఆయన అనుమతి తీసుకొని శ్రీవారి దర్శనానికి అయితే వెళ్తారు జనాలు. వరాహస్వామి టెంపుల్ వచ్చేసి కోనేరు పక్కనే ఉంటుంది. సో గుడి లోపలికి వెళ్లే ముందు మీకు ఆ కోనేరు కూడా కనిపిస్తుంది. సో అదే మెయిన్ టెంపుల్ మనకి. సో ఇదే మన తిరుపతి మెయిన్ ఎంట్రన్స్. ఇది లోపల గుడి అయితే ఉంటుంది. మొత్తం అంతా తిరిగి ఇక్కడికి వస్తే లోపలికి వెళ్తాం. సో గుడి పక్కన మాడా వీధుల నుండి స్ట్రైట్గా వెళ్తే 300 కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్తాం. చూడొచ్చు, ఇది మీకు గుడి. సో ఇది దర్శనం లైన్స్. మన మొబైల్ ఫోన్ అయితే ఇక్కడ డిపాజిట్ చేస్తాను. దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత తీసుకుంటాం. సో ఫైనలీ 2 దర్శనాలు అయితే చేసేసుకున్నాను. 7 hours టైం పట్టింది 2 దర్శనాలు అవ్వడానికి. సో ఫస్ట్ దర్శనం వచ్చేసి మనకి డోనర్ లెటర్ మీద అయితే వెళ్ళాను. ఇంకో సెకండ్ దర్శనం వచ్చేసి కాలినడక నుండి వచ్చాను కదా, ఆ దర్శనానికి అయితే వెళ్ళాను. సో కాలినడక దర్శనం అయితే బాగా ఫాస్ట్గా అయింది, కానీ డోనర్ అయితే బాగా టైం పట్టేసింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లైన్ అంతా దర్శనం లైన్, ఇదంతా కాలినడక లైన్ ఇది. సో జనం అయితే ఈ టైం కూడా బాగా రష్గా ఉన్నారు. టైం అయితే 11:30 అవుతుంది. సో చూడొచ్చు మీరు పరిస్థితి. చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉందో. జనాలందరూ చూడొచ్చు మీరు ఎలా పడుకున్నారో. రూమ్స్ లేని వాళ్ళు వీళ్ళందరూ. సో గుడికి ఆపోజిట్లోనే పడుకున్నారు. సో మనకి గుడి మెయిన్ ఎంట్రన్స్. సో మీకు అక్కడ కనిపించే దగ్గర అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడ దీపారాధన అయితే చేస్తారు. సో బాగా లేట్ అయిపోవడంతో అక్కడికి వెళ్ళట్లేదు, ఏం తినలేదు కూడా. సో ఇప్పుడు తినడానికి అయితే వెళ్ళాలి. సో సో టైం వచ్చేసి 11:30. మీరు చూడొచ్చు ఎంతమంది జనం ఉన్నారు. అండ్ ఇది పరిస్థితి. మీకు అది కనిపించేది వరహాస్వామి గుడి, కోనేరు, అండ్ ఇది అది మెయిన్ గుడి. సో నైట్ కోనేరు వ్యూ ఇది. దర్శనం అయిపోయాక లడ్డూలు తీసుకుని రావడానికి అయితే వెళ్ళాం. తీరా చూస్తే కౌంటర్లు అన్ని చాలా క్లోజ్ ఉన్నాయి. ఓపెన్ ఉన్న కౌంటర్లు అయితే లడ్డూలు లేవన్నారు. 40 నిమిషాలు వెయిటింగ్ తర్వాత లడ్డూలు అయితే దొరికాయి. రూమ్కి వెళ్ళే ముందు ఆకలేస్తుందని ఒక రెస్టారెంట్లో పరోటా అయితే తిన్నాను నేను. టేస్ట్ అయితే బాగానే అనిపించింది నాకు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం వైజాగ్ బ్యాచ్లర్ని సబ్స్క్రైబ్ చేయండి.